ఆయన లేకపోతే ఉండేది దయ్యం. దయ్యం కోరికలు వేరు. దయ్యం కోరికలు ఎట్లాంటివి అంటే, దయ్యం ఎలాంటోడంటే పాస్టర్ కనపడితే భయపడ్డట్టు యాక్టింగ్ చేస్తాడు దయ్యం. యేసుప్రభు కనపడితే భయపడ్డట్టు యాక్టింగ్ చేస్తాడు దయ్యం. సేనా దయ్యం యేసుప్రభుని చూడగానే మోకరించి గజ 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 వణుకుతూ అది చెప్పిన మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని ఇప్పుడే నరకానికి పంపిస్తావా, వద్దు అని మోకరించి సాగిలపడి చెప్తున్నది. తర్వాత చేసిన పనేంది, మళ్ళీ బయటికి వెళ్ళి పందులను చంపింది, 2000 పందులను. అంటే దయ్యము భక్తి ఎలాంటిది అంటే, దయ్యము మనలో ఉన్నప్పుడు భక్తి మందిరములోనే, హల్లెలూయా, బయటికి వెళ్ళినప్పుడు భక్తి చేయనీయదు. అది బయటికి వెళ్ళిన తర్వాత భక్తి చేయనీయదు. అది వాక్యానుసారంగా ఉండనీయదు. అది స్వార్థం వచ్చేటట్టు చేస్తుంది, వంచన వచ్చేటట్టు చేస్తుంది, ఈర్ష్య, ద్వేషం